మహిళా రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేసి దాడులు అత్యాచారాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ముడుపు నళినిరెడ్డి తెలిపారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో బుధవారం సమాఖ్య ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సంఘం జెండాను ఆవిష్కరించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళల రక్షణ కోసం చేపడుతున్న పోరాటాలను వివరించారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తేనే మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు హత్యలు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు. మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 2000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా దివ్యాంగులు ఆసరా పెన్షన్ను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో సైతం 33% రిజర్వేషన్లు కల్పించాలని, మహిళల రిజర్వేషన్లు సాధించేంత వరకు తాము పోరాడతామని స్పష్టం చేశారు. ఈరోజు భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 71 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి మహిళలు అన్ని రంగాల్లో ముందున్న మరి ఎంతసేపటికి మహిళల పైన అత్యాచారాలు ఏవైనా కానీ హత్యలు అన్నీ మహిళలకే ఎందుకు జరుగుతున్నాయని మేము అంటున్నాం. ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ మరి ఇంకా కూడా ప్రభుత్వాలు చట్టాలు సక్రమంగా అమలు చేస్తలేరా? మరి మేము ఒక పక్క కోరుతున్నాం. ఈరోజు వరకట్న దురాచారాన్ని పోగొట్టాలని మేము చట్టం తెచ్చినప్పటికీ ఇంకా కూడా మరి వరకట్నం మీదనే ఎన్నో హత్యలు మరి జరగడం జరుగుతుంది. కాబట్టి మరి దాన్ని పకడ్బందీగా మరి చేపట్టాలని కోరుతున్నాం. ఒక పక్క ఈరోజు ఆవిర్భావ దిన సందర్భంగా మేము తెలియజేస్తున్నాం, మహిళలని రక్షించండి. మరి సి టీములని ఇంకా కూడా